ఈరోజు మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ల గారితో మాట్లాడబోతున్నాం. ఇది మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారి ఆఫీస్. ఫిదా సినిమాకి ఆయన ఆర్ఆర్ చేస్తున్నారు. 21st ఫిదా రిలీజ్ అవుతుంది. మనం పర్మిషన్ తీసుకోలేదు, అయినా సరే లోపలికి వెళ్ళి శేఖర్ గారితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. సారీ, చాలా డిస్టర్బ్ చేసాం, మీరు చాలా వర్క్లో ఉంటే మేము వచ్చేసి, బట్ తప్పలేదు. సినిమాకి ముందు సాయి పల్లవి చెప్పిన ఒక డైలాగ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు అసలు మీ సినిమాలకి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా రీచ్ అయింది ఆడియన్స్లోకి. నా ఇదేంటంటే ఒక అమ్మాయిని ఎవరైనా ఏడిపిస్తా ఉంటే అబ్బాయిలు కొట్టాలి, నాకు తెలిసి కొట్టలేకపోతే ఏదో 10 మంది అంతా అరుస్తారు, రక్షించండి రక్షించండి కాపాడండి అనే రోజులు కావు బేసిక్. అంటే అది అసలు ఆ లింగోయే కాదు, తెలంగాణలో పక్క బాడకో అంటారు కదా. సాయి పల్లవి గారి క్యారెక్టర్ భానుమతి, ఆ క్యారెక్టర్కి సాయి పల్లవినే ఎందుకు చూస్ చేసుకున్నారు? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అడిగాము, మెడిసిన్ చేస్తుందని మదర్ చేయరంది. దెన్ సడన్గా మేము అనుకున్న టైంలోనే అంటే ఈమె గురించి మాట్లాడకుండా అయితే ఉండలేదు, ఇంపాసిబుల్ అలా చేసింది. ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం, స్టోరీని ఇట్లా చేంజెస్ చెప్పడం అలాంటిది ఏమైనా జరిగిందా? సార్ ఎక్కువ ఎడిటింగ్ రూమ్ కూడా సినిమా అయిన తర్వాత ఒకసారి చూసాడు ఆయన. సో రేర్ అంటే యాక్చువల్లీ దిల్రాజ్ గారు అంటే అలా. సో రీసెంట్ మూవీస్ కొంచెం మీకు డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు లాస్ట్. సో అలాంటప్పుడు ఈ సినిమా వస్తున్నప్పుడు దీని మీద ఇంకేమైనా ఎక్స్ట్రా అంత అదేం లేదు, నేను అంత ప్రెషర్ తీసుకోను. కానీ నాకు ప్రెషర్ అంటే తెలియకుండా ప్రాబ్లం ఈ ప్రెషర్ ఉంది నాకు. రీసెంట్గానే ఎప్పుడైనా కొన్ని రేడియో ఛానల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లతో పాట చేశాను అనుకోండి, అందులో నా పేరు ఉండదు బేసిక్గా. సో నేను మర్చిపోయారా అనిపించింది నాకు ఎప్పుడు మొన్న. సో ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ మీ సినిమాలో చేశారంటే వాళ్ళు చాలా చాలా పాపులారిటీ వస్తుంది. మీకు ఎవరైనా ఈ పలానా ఆర్టిస్ట్తో సినిమా చేద్దాం అనే ఐడియా అట్లా ఏమైనా ఉంటుందా సార్ ఎప్పుడైనా? అంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ నేను కొంచెం అంటే మేము ఆనంద్ తీసే అంత టైంలో ఈ పవన్ కళ్యాణ్ టాప్. సో అది ఒక ఇమేజ్ ఉంటుంది, అరే ఫిదా అనౌన్స్ చేయకముందు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారని కూడా వచ్చింది న్యూస్. ట్రూ, అంటే చేద్దాం అనుకోవడం ట్రూ, చేయడం అంటే చెప్పడం కథ చెప్పడం చాలా బాగా నచ్చి బాగా ఫ్రెండ్లీ, చాలా మీటింగ్స్ అని. అండ్ బట్ అదే స్టార్స్ తోటి